కొట్టిండాడు. చంద్రశేఖర్ అనే వ్యక్తి వచ్చి మమ్మల్ని ఇంతమందిని దూరి కొట్టిండాడు. మేము పైప్ పొడిచింది. మేము ఏమ్మా నేను మాట్లాడుకుంటా ఉంటే మమ్మల్ని తిట్టిండామని చెప్పి మమ్మల్ని వచ్చి దూరి కొట్టి బట్టలంతా చింపి మేము కొలాయి గురించి మాట్లాడుకుంటే మమ్మల్ని తిట్టిండారు అని వచ్చి కొట్టిండాడు. తాగేసి ఫుల్గా తాగేసి వచ్చి కొట్టినాడు. ఇంట్లోకి దూరి చూడన్న బట్టలంతా చింపేసి మా అమ్మని కూడా ఇదంతా కొట్టేసి ఇదంతా తలంతా పగలు కొట్టేసి నేను పాలు పిండుతా అంటే స్వామి ఆ పాపను కొడతా అంటే పాలు ఎత్తుకొని ఇంటికి వస్తే ఏమరా అట్లా కొడతా ఉండవు ఏమరా అంటే నన్ను కడతలు పగలు కొట్టేసి సీర చింపేసి జల్లిటంతా పెట్టి అన్నాడు స్వామి. మా ఇంటి పట్టుకొని మా ఇంటి కూడా కొట్టినాడు స్వామి. స్వామి మాకు తలకాయలే పని చేయలేదు. మాకు మేము ఏమి కానీ ఆ చిన్న పరిస్థితి మేము ఏమి కానీ మేము చెప్పుకోలేదు. మేమేమి మాట్లాడించలేదు స్వామి అని అది జరిగిందేది. వాడు దౌర్జన్యంగా వచ్చి ఆ పాపను కొడతా ఉన్నాడు ఇంట్లో. నేను పాలు పిండుకొని ఇంటికి వచ్చి ఏమరా అట్లా కొడతా ఉన్నామంటే లంచా నీకేమే కానీ ఇప్పుడు గొడవలు లేవు. ఇప్పుడు మాత్రం జరిగింది ఏంటంటే వాళ్ళు కొలాయి గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. నన్నే మాట్లాడతాడని చెప్పి అనేసి వచ్చి లంచులో కినాల్లో కేకమార్లు అనేసి వచ్చి కొట్టినట్టు చెప్పింది. నేను కొలాయితో నీళ్ళు పట్టుకుంటాను తెలుసా. ఈ పాపని కొని ఎందుకు వచ్చినా ఇక్కడ వచ్చినావో మందే ఉంది కదా కొలాయి అని అడిగా. మా కొలాయి ఆడ గుణాత్త వేసి కొలాయి కూర్చుంది. మాదే కొలాయిలో నీళ్ళు రాలేదు. ఇక్కడ వచ్చి కొట్టుకుంటా ఉన్నాము అన్నట్టు. మా ఇంకా అట్లేమన్నా మాట్లాడితే గణాటకు వస్తారు అని చెప్పనేసి నేను ఈ పాపకి నేను చెప్తాను. ఈ పాప నాకు ఆ మాట ఇచ్చా. ఏ దేవుళ్ళో మనం ఎట్లా అనుకున్నా ఊహించుకొని గణాటకు వచ్చేస్తారు. ఏం చేసేది ఏం మాట్లాడినా తొక్కే అని చెప్పనేసి ఈ పాప నాకు చెప్తాను. ఏమన్నా ఇది అనుకొని లేమ్మా నాకు నీళ్ళు ఇచ్చేసాను నాకు కొద్దిగా ఇంకా ఊళ్ళో నీళ్ళు రాలేదు అని చెప్పనేసి నేను నీళ్ళు కొట్టుకొని నా ఇంటినే పాతాను సార్. ఆ చిన్న పేరే మేము ఎత్తలేదు. చంద్ర అని పేరు మేము ఎత్తలేదని సార్. అసలు నేను పాలు పెట్టుకొని ఇంట్లో నేను ఇంటికి చదివితే గలాట్లు పడతాండ్రి. ఎందుకు నేను సత్యం చేస్తాను నీ మాట నేను ఎత్తలేదు నాయన నేనేంటి నీ మాట ఎత్తిరా. అసలు నీ పేరు ఎత్తాలని నాకు అవసరం ఏముందబ్బా. నేను కొలాయి తీసుకొని పోయినాడు అంటానన్నా. ఇప్పుడు ఒక ఎవరో పోలీసు వాళ్ళు ఎవరో నాకు తెలియదు ఒకరు వచ్చి ఆ ఇప్పుకి నేను చెప్తా అంటే ఏం జరిగమ్మా సార్ ఈ మాదిరి జరుగుతా ఉంది కొలాయి దగ్గర ఇట్లే ఇంతే జరిగింది. ఆ చిన్న పేరు నేను ఎత్తలేదు. నేను కొంచెం ఇట్లా మాట్లాడుతూనే ఉన్నాను. ఇట్లా అన్ని చేసేసినాడు సార్. ఇట్లా ఓడమన్నా నాకు ఆమెనే చంద్ర ఎమ్మకల్లాడు చంద్ర ఆమె అడుగుతా ఉన్నాడు అని చెప్పనేసి ఆమె కొట్టినాడు అనేసి ఎందుకు ఆమె కొడతా ఓట్లు అని చెప్పని నేను అడిగింది. నన్ను అడిగే కొందరికి నన్నేం చేసినాడు వచ్చిందా కొట్టేశాడు. కొట్టేసి కిందకి దెబ్బేసి కాళ్ళు ఎత్తుకొని వచ్చి తినడానికి ఆ లోపల మా వాళ్ళు వచ్చి కొట్టిండా సార్ అట్లా కొట్టిన్నాడు. ఆయన అడిగిన దానికి నేను ఆ మాట అన్నాడు. ఒకతనే అందరినీ కొట్టినాడా? అందరినీ కొట్టినాడు సార్. నలుగురిని కొట్టినాడు. 5 మందిని కొట్టినాడు సార్. మా మామ కూడా తప్పుగా మాట్లాడి ఇంతమందిని ముసలి